హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసేకున్నాం నేను 500 రూపీస్తో, జస్ట్ 500 రూపీస్తో నా రూమ్ని స్మార్ట్ రూమ్గా మార్చేసాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సో ఈ బాక్స్ యూజ్ చేసి చూపిస్తా ఉండండి బాక్స్లో ఏమున్నాయో. సో ఈ బాక్స్ డోర్ ఓపెన్ చేశాక దీంట్లో కాంపోనెంట్స్ వచ్చేసరికి ESP8266 2 ఛానల్ రిలే మాడ్యూల్ అండ్ 5 volts అడాప్టర్. సో ఇవే మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసరికి. వీటికి మొత్తం ఇలా నాకు సెటప్ చేయడానికి 500 రూపీస్ అయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ఓన్లీ గూగుల్ అసిస్టెంట్ ద్వారానే కాదు, అలెక్సా ద్వారా కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మన దగ్గర వైఫై సిగ్నల్ లేదనుకోండి, అప్పుడు మాన్యువల్ స్విచ్ యూజ్ చేసి ప్రాజెక్ట్ని అయితే కంట్రోల్ చేయవచ్చు. బాగుందనా? నిజం బాగుందనా అంటే ఇప్పుడు నేను ఈ స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఈ స్విచ్ ఆన్ చేస్తే పైన బల్బ్ అయితే ఆన్ అవుద్ది, చూడండి. సో ఇప్పుడు నేను బల్బ్ అయితే ఆఫ్ చేస్తున్నా, ఆఫ్ అయ్యి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో స్విచ్ వచ్చేసరికి అక్కడ ఉన్న బల్బ్ని కనెక్ట్ చేసా. ఇప్పుడు బల్బ్ ఆన్ అయింది, ఆఫ్ అయింది. గూగుల్ అసిస్టెంట్తో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫోన్లో వచ్చేసరికి గూగుల్ హోమ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ నేను గూగుల్ హోమ్ యాప్ యూజ్ చేస్తున్నా, ఓపెన్ చేసా. సో ఇక్కడ నేను 2 డివైస్ కాబట్టి 2 డివైస్ చూపిస్తున్నాయి. ఒక డివైస్ నేమ్ వచ్చేసరికి లైట్ అయితే పెట్టుకున్నాను, ఇంకో డివైస్ నేమ్ వచ్చేసరికి ఛార్జింగ్. యాక్చువల్ వచ్చేసరికి దీన్ని ఛార్జింగ్ పోర్ట్ కనెక్ట్ చేద్దాం అనుకున్నాను. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కనెక్ట్ చేయలేకపోయాను, అందుకే వైట్ లైట్కి కనెక్ట్ చేశాను. వైట్ లైట్ అండ్ RGB LED లైట్కి. సో ఇప్పుడు నేను ఛార్జింగ్ ఆన్ చేశాను అనుకోండి, సో అక్కడ వైట్ LED లైట్ అయితే ఆన్ అవుద్ది. ఇప్పుడు లైట్ ఆన్ చేశాను అనుకోండి, ఈ రెడ్ కలర్ LED లైట్ అయితే ఆన్ అవుతుంది, చూసారు కదా. ఇప్పుడు రెండింటిని ఆఫ్ చేస్తున్నా, రెండు ఆఫ్ అయిపోయాయి. సో ఈ విధంగా కాకుండా మనం గూగుల్ వాయిస్ అసిస్టెంట్తో కూడా కంట్రోల్ చేయవచ్చు. టర్న్ ఆన్ లైట్. సో లైట్ అయితే ఆన్ అయింది, చూసారు కదా. టర్న్ ఆఫ్ లైట్. టర్న్ ఆన్ ఛార్జింగ్. టర్న్ ఆఫ్ ఛార్జింగ్. టర్న్ ఆన్ ఆల్ డివైసెస్. ఇప్పుడు మనం 2 డివైసెస్ ఒకేసారి ఆన్ అయిపోతాయి. సో 2 డివైస్ ఆన్ అయిపోయినాయి. ఇప్పుడు ఆఫ్ చేస్తా. టర్న్ ఆఫ్ ఆల్ డివైసెస్. టర్న్ ఆఫ్ ఆల్ డివైసెస్. సో ఆఫ్ అయిపోయి. సో ఈ విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే పనిచేస్తుంది. ఫుల్ వీడియో వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ నుండి మీరు చూడవచ్చు. అక్కడ కోడ్ అండ్ మొత్తం ఎలా చేశాను అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసరికి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి బాబన్నా ఇంకోసారి ప్లీజ్ సరపకర. ఓకే, థ్యాంక్ యూ.